హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము రైల్వేలో ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోలర్ 2025లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి, దాంట్లో మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి, అంటే దీంట్లో మనకి 60 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 100 వెయిటేజ్ ఇచ్చారు. దీంట్లో 60 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 100. అయితే ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించిన మన ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చూద్దాము. దీంట్లో మనకు వచ్చిన ఫస్ట్ టాపిక్, ఈ టాపిక్ ప్రిపేర్ కావడం వల్ల మనం ఎంటైర్ అర్థమెటిక్ అనేది రిలేటెడ్ టు ఈ టాపిక్ నుంచే మొదలవుతుంది. అంటే ఈ ఫస్ట్ టాపిక్ ఏందని అనుకుంటున్నారా మీరు? పర్సంటేజ్ మనం ఆల్మోస్ట్ ఒక 100 క్వశ్చన్స్ వరకు ప్రిపేర్ అవుతాం ఫ్రెండ్స్. దీంట్లో 100 క్వశ్చన్స్. ఈ టాపిక్ తర్వాత మనకు నెక్స్ట్ దీనికి రిలేటెడ్ అయిన టాపిక్ ఏంటంటే మనకు ప్రాఫిట్ అండ్ లాస్. దీంట్లో ఒక 100 క్వశ్చన్లు. మనం దీని తర్వాత మనం నెక్స్ట్ చూడాల్సిన టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, డిస్కౌంట్. డిస్కౌంట్ సంబంధించిన 50 క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అవుతాము. దీని తర్వాత మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ దీంట్లో మనకు 60 క్వశ్చన్స్ వరకు ప్రిపేర్ అవుతాం ఫ్రెండ్స్. దీని తర్వాత మనం ప్రిపేర్ కావాల్సిన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ రేట్స్. దీంట్లో ఒక 60 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతాము. చాలా బేసిక్ క్వశ్చన్స్తో పాటు మనకు ఏవైతే రైల్వేస్లో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అవుతాం ఫ్రెండ్స్. మనం ఏదో జిఆర్ఈ టోఫెల్ లాగా ఆ రేంజ్లో మొత్తం ప్రిపేర్ కాము. అలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకండి, మన ఛానల్ని చూడకండి. అంతే. నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే విత్ ఇన్ 2 మంత్స్లో అంటే నేను చెప్పే టాపిక్ ఆల్మోస్ట్ ఒక 2000 క్వశ్చన్స్ వరకు 2 మంత్స్లో విత్ 95% యాక్యురసీతో ఎట్లా ప్రిపేర్ కావాలని మాత్రమే చెప్తాను నేను. సో ఇక్కడ మనం పర్సెంటేజ్ ప్రిపేర్ కావడం వల్ల మనకు వేరే అన్ని అర్థమెటిక్ టాపిక్స్ అన్నిటికీ మనకు ఏంటంటే కొంచెం గ్రిప్ వచ్చేస్తుంటుంది. దాని తర్వాత ఈ డిస్కౌంట్ ప్రిపేర్ అయితే డిస్కౌంట్ తర్వాత మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకు ఇంటర్లింక్ అయి ఉంటుంది. దీని తర్వాత మనం ప్రిపేర్ కావాల్సిన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, 6th టాపిక్ టైమ్ అండ్ వర్క్. దీంట్లో మనం ఆల్మోస్ట్ ఒక 80 క్వశ్చన్స్ వరకు ప్రిపేర్ అవుతాం ఫ్రెండ్స్. దీని తర్వాత మనం ప్రిపేర్ కావాల్సిన 7th టాపిక్ ఏంటంటే పైప్స్ అండ్ సిస్టమ్స్. పైపులు ఒక 20 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. దీని తర్వాత మనం ప్రిపేర్ కావాల్సిన 8th టాపిక్ ఏంటంటే టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. మీరు నా ప్రొఫైల్ గురించి మీకు తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. నేను ఏదైతే చెప్తున్నానో దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి ఫ్రెండ్స్ కొద్దిగా. టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్లో దీంట్లో ఒక 80 క్వశ్చన్స్ వరకు ప్రిపేర్ అవుతాం మనం. దాని తర్వాత 9th టాపిక్ వచ్చేసి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, పడవలు, ప్రవాహాల గురించి ఒక 20 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. దాని తర్వాత 10th టాపిక్ వచ్చేసి ట్రైన్స్లో 4-5 టైప్స్ ఉంటుంది. అంతా కలిపి ఒక 20 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఏదైతే మనకు 5th టాపిక్, 6th టాపిక్, 7th టాపిక్, 8th టాపిక్, 9th టాపిక్, 10th టాపిక్, ఈ 5 చాప్టర్లు కలిపి సేమ్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. సేమ్ కాన్సెప్ట్తో మనకు వెయిటేజ్ వచ్చేసి 6 to 8 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్.
అవుట్ ఆఫ్ 60. ఈ మనకి ఏంటంటే ఈ 5 టాపిక్స్ 80 క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఇది ఒక వన్ 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 ఒక 120 అంటే ఒక 250 క్వశ్చన్స్ ప్రిపేర్ కావడం వల్ల మనకు 6 to 8 మార్క్స్ మనకు ఫైనల్ ఎగ్జామ్లో, అంటే ఏదైతే మనకు ఈ సెక్షన్ కంట్రోలర్ ఎగ్జామ్ అవుతుందో ఆ ఎగ్జామ్లో మనము క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత మనకు 11th టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ యావరేజ్. ఫ్రెండ్స్ యావరేజ్ వచ్చేసి మనకి ఒక 60 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. 60 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతాము. దాని తర్వాత 12వ టాపిక్ 12th టాపిక్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఒక 60 క్వశ్చన్స్. 13వ టాపిక్ వచ్చేసి మిక్చర్ అండ్ అల్లిగేషన్స్. మిక్చర్ అనేది ఒక 60 క్వశ్చన్స్. 14వ టాపిక్ వచ్చేసి పార్ట్నర్షిప్. ఒక 20 క్వశ్చన్స్ అండి. చిన్న టాపిక్ ఫ్రెండ్స్ ఇది. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ పర్సంటేజ్ గురించి చెప్పాను, ఇది అన్ని టాపిక్స్ యూజ్ అవుతుంది. దాని తర్వాత మనకు సెకండ్ టాపిక్ యావరేజ్, థర్డ్ టాపిక్ వచ్చి రేషియో అండ్ ప్రపోర్షన్. ఈ 3 టాపిక్లు మనకు పట్టు వచ్చేస్తే మనకు 15th టాపిక్ ఏంటంటే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్. ఒక 50 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. అయితే ఈ టాపిక్ వచ్చేసి ఈ 3 పర్సంటేజ్, ఇంకోటి యావరేజ్, ఇంకోటి రేషియో అండ్ ప్రపోర్షన్, 3 టాపిక్ ప్రిపేర్ కావడం వల్ల ఈ టాపిక్ మనకు డేట్ ఈజీ అయిపోతుంది. దీంట్లో మనం కష్టపడాల్సిన అవసరం లేదు. దీంట్లో వెయిటేజ్ వచ్చి మనకు 10 మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది 5 into 2 sets, అంటే 5 క్వశ్చన్స్ into 2 sets. ఏదైనా 2 అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ మనం ఏంటి ట్యాబులర్ ఫాము, పై చార్ట్ తర్వాత మనకు హిస్టోగ్రాము, ఇట్లా కొన్ని టాపిక్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. కాబట్టి మనం ఇప్పుడు ఓవరాల్ ఇక్కడ వరకు మనకి ఏంటంటే ఈ పర్సంటేజ్, మనకు యావరేజ్ ఒకటి, ఇంకోటి ఈ డిస్కౌంట్ యావరేజ్ ఒకటి, రేషియో అండ్ ప్రపోర్షన్, ఈ 3 టాపిక్ల వల్ల మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ కవర్ అవుతుందంటే సింపుల్. ఇంకోటి టైము అండ్ వర్క్ ఒకటి, మనకి టైమ్ అండ్ స్పీడ్ అండ్ ఈ 5 టాపిక్లు ఒకటి ఏంటి అంటే 6th టాపిక్, 7th టాపిక్, 8th టాపిక్, 9th టాపిక్, 10th టాపిక్. 6th నుంచి 10th టాపిక్ వరకు ఏంటంటే మనకు సేమ్ టాపిక్ కాబట్టి ఇది ఒక 2 daysలో ఫినిష్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి డిస్కౌంట్ కాంపౌండ్ సింపుల్, ఇది ఒక 2 days. దీంట్లో వచ్చేసి మనకు వెయిటేజ్ వచ్చి 4 to 6 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి టాపిక్. దీంట్లో ఒక 3 మార్క్స్, దీంట్లో మన ఇది ప్రాఫిట్ అండ్ లాస్ ఒక 3 మార్క్స్. చిన్న టాపిక్స్. మీరైతే వరీ కావాల్సిన అవసరం లేదు. నేనున్నా మీకోసం. నేను నా గురించి తర్వాత చెప్తాను. మీరు మాత్రం కాన్సన్ట్రేషన్ పెట్టండి ఫస్ట్. ఈ యావరేజ్ 2 మార్క్స్, రేషియో అండ్ ప్రపోర్షన్లో ఒక 3 మార్క్స్. మళ్ళీ మిక్చర్ అండ్ కొంచెం కన్ఫ్యూజన్ టాపిక్ అండి. కాకపోతే ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ చేయడంలో ఇది కూడా చేయొచ్చు మనము. పార్ట్నర్షిప్ అనేది ఒక 1 మార్క్. ఇట్లా ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ మనకు వచ్చే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, నంబర్ సిస్టంలో మనకి బార్ అంటే ఇది నంబర్స్ ఇచ్చేసి పైన బార్ ఇచ్చేసి దీనికి సొల్యూషన్ ఏంటంటే క్వశ్చన్ అడుగుతాడు. దాని తర్వాత మనకు నంబర్ ఆఫ్ జీరోస్, అంటే మనకు అంత సాల్వ్ అయిపోయిన తర్వాత నంబర్ ఆఫ్ జీరోస్ ఎందుకు అడుగుతాడు, నంబర్ ఆఫ్ జీరోస్. దాని తర్వాత దీంట్లో మనకి డివిజిబిలిటీ అంటే 7 యొక్క డివిజిబిలిటీ ఏంటి, 11 యొక్క డివిజిబిలిటీ ఏంటి, 1 2 యొక్క డివిజిబిలిటీ ఏంటి అని చెప్పేసి. అంటే చిన్న టాపిక్ చెప్పండి. ఇదంతా కలిపి ఒక 200 క్వశ్చన్స్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ అంటే ఒక్కొక్క టాపిక్లో, అంటే దీంట్లో ఒక 7 8 నుంచి 10 టాపిక్స్ ఉంటాయి. దీంట్లో మళ్ళీ సింప్లిఫికేషన్స్. దీని తర్వాత మనకి దీంట్లో నంబర్ ఆఫ్ జీరోస్ తర్వాత మనకి సర్డ్స్ అండ్ ఇండిసెస్.
ఇంకోటి సర్చ్ ఇండిసెస్ తర్వాత మనకి ఫ్యాక్టర్స్ అవుతాయి, డివిజిబిలిటీ ఫ్యాక్టర్స్ అని ఫ్యాక్టర్స్ అవుతుంది. అంటే ఫ్యాక్టర్స్ అంటే ఏదైనా నెంబర్ ఇచ్చేసి దాని నుంచి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయని చెప్పి ఫ్యాక్టర్స్ అవుతాడు. దాని తర్వాత మనకి దీనిలో రిమైండర్ థీరం అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. రిమైండర్ అంటే డివైడ్ చేసిన తర్వాత దాంట్లో మనకి రిమైండర్ వచ్చిందని చాలా మంచి కాన్సెప్ట్తో మనకు నార్మల్ ట్రాన్స్ఫర్ చేయలేం ఫ్రెండ్స్. ఇది నేను చెప్పే టాపిక్స్ మీరు ఇంతకుముందు ఎక్కడ చూసుంటారో అట్లాంటి టాపిక్ మీకు చెప్తాను. మీరు జస్ట్ నా ఓవరాల్ ఆల్ వీడియోస్ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్పే ఫస్ట్ ఏదైతే టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ చూడండి. మీరు ఒక్క టాపిక్ ఏదైనా ఇప్పుడు సపోజ్ పర్సంటేజ్ చెప్తున్నా, పర్సంటేజ్ 100 క్వశ్చన్స్ చెప్పిన తర్వాత మీరు నేనైతే చెప్తున్నప్పుడు నాతో పాటు ఫాలో అయ్యి నేను నా వీడియోలు చూస్తూ మీరు ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఈ 100 మొత్తం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ 100 క్వశ్చన్స్ నుంచే మీరు రీసెంట్గా ఎన్టీపీసీ నుంచి కానీ ఏఎంపీ నుంచి కానీ క్వశ్చన్స్ మీరు తీసుకోండి ఫ్రెండ్స్. ఒక సెట్ తీసుకొని దాంట్లో నేను చెప్పిన ఎన్టీపీసీ నేను చెప్పిన ఏదైతే పర్సంటేజ్ టాపిక్ నుంచి ఉందో పర్సంటేజ్ నుంచి దీంట్లో మీరు నా కాన్సెప్ట్ చేసుకొని సపోజ్ ఒక ఎన్టీపీసీలో 3 క్వశ్చన్లు అడిగినారు, 3 చేస్తున్నారా, అసలు సాల్వ్ అవుతుందా లేదా అని చెక్ చేయండి. దాని తర్వాత మాత్రమే ఈ సెకండ్ టాపిక్ నుంచి మీరు చూడండి, సరేనా? ఇది నా ఛానల్ ఫ్రెండ్స్. దీని తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో సక్సెసర్ అనే టాపిక్ ఉంటుంది ఫ్రెండ్స్. సక్సెసర్ అంటే అది డివిజిబిలిటీ రూల్ టైప్లో ఉంటుంది. ఇంకోటి ల్యాడర్ ఫ్రెండ్స్, ల్యాడర్ టైప్లో క్వశ్చన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చిన్న టాపిక్ ఇదంతా కలిపి 200 క్వశ్చన్స్ వరకు మనం డిస్కషన్ చేస్తాం మన ఛానల్లో. దీని తర్వాత మనము 13వ టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆల్జిబ్రా ఫ్రెండ్స్. ఆల్జిబ్రాలో మనకు ఐడెంటిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఐడెంటిటీస్తో పాటు మనకు కొన్ని చిన్న క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో ఒక 200 క్వశ్చన్స్ వరకు మనము డిస్కషన్ చేసాం మన ఛానల్లో. దాని తర్వాత మనము హెచ్సిఎఫ్ ఫ్రెండ్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ, పర్సంటేజ్ ఒకటి, యావరేజ్ ఒకటి, రేషియో ప్రపోర్షన్స్ ఒకటి. ఈ 3 ప్రిపేర్ కావడం వల్ల మనకి డేటా ఇంటిగ్రేషన్ కంప్లీట్ అవుతుంది. రేషియో ప్రపోర్షన్స్ కూడా మిక్సర్ అనాలిసిస్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది కూడా మనం ఈ ఓవరాల్ టాపిక్స్లో మనకి మధ్యలో ఎల్సిఎం కొన్ని టాపిక్లో ఎల్సిఎం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫ్రెండ్స్. నేను చెప్పే టాపిక్లో ఒక 60 క్వశ్చన్స్ వరకు మీకు వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. దాని తర్వాత మీకు 19th టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, 19th టాపిక్ మనకు మెన్సురేషన్ ఫ్రెండ్స్. మెన్సురేషన్లో మనకు 2D అండ్ 3Dలో మనకు ఓవరాల్గా ఒక 120 క్వశ్చన్స్ వరకు నేను మీకు ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ 120 క్వశ్చన్స్ సాల్వ్ ఫ్రెండ్స్ మీకు ఎనఫ్. దీంట్లో ఎక్కువ ప్రిపేర్ అయినా వేస్తే అయితే నేను ఫస్ట్ దీంట్లో ఏం మీకు చెప్తానంటే 2D 3D అంటేనే ఎట్లా అడుగుతారంటే దీంట్లో మన రైల్వేస్లో ఓన్లీ ఒక 5 క్వశ్చన్స్ అడిగితే దాంట్లో 4 క్వశ్చన్లు ఫార్ములా బేసే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ 4 క్వశ్చన్ ఫార్ములా బేస్ ఉంటుంది. కాబట్టి నేను ఈ 2D 3Dలో 120 క్వశ్చన్స్ మీకు రిపీట్ చేసే ముందు ఒక వన్ వీడియోలో మీకు ఈ 2Dకి సంబంధించిన ఫార్ములాసు, 3Dకి సంబంధించిన ఫార్ములాసు మొత్తం ఫస్ట్ వీడియోలో చెప్పిస్తాను ఫ్రెండ్స్. మీరు నెక్స్ట్ రోజు ఫస్ట్ నేను చెప్పిన ఒక 2 డేస్లో మీరు ఏం చేయాలంటారు, ఈ ఫార్ములాస్ అన్ని బైహార్ట్ చేయాలి ఫ్రెండ్స్. బైహార్ట్ చేయడానికి ఇట్లా కాదు, కానీ ఈ వీడియోస్లో నేను చెప్పే ఈ ఫార్ములాస్ మీకు ఆటోమేటిక్గా నోటెడ్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆ రకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత నేను చెప్పే 20th టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ జామెట్రీలో మీకు ఆల్మోస్ట్ ఒక 150 క్వశ్చన్స్ నుంచి 180 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ ఫ్రెండ్స్. దీంట్లో ఈ మెన్సురేషన్ మనకి ఎప్పుడైతే ఫార్ములాస్ నోటెడ్ అయిపోతాయో దీంట్లో దీనికి సంబంధించిన కొన్ని ఏంటంటే ఇప్పుడు సపోజ్ దీంట్లో ట్రయాంగిల్ కానీ సర్కిల్స్ కానీ దాని ప్రాపర్టీస్ పైన క్వశ్చన్స్ కొంచెం లోపలికి వెళ్ళి అడుగుతాడు. కాబట్టి ఇది కొంచెం ఇక్కడ మనం దీనికి ఏంటంటే కొంచెం బాగా ప్రాక్టీస్ కావాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మనకు 21వ టాపిక్ ఫ్రెండ్, 21st టాపిక్ వచ్చేసి మనకు ఎక్స్ట్రా టాపిక్ ఏమి ఇచ్చిందా అంటే దీంట్లో మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చేసి మనకి నేను 10 నుంచి 20 క్వశ్చన్లలో
మీకు టాపిక్ మొత్తం క్లియర్ చేసేస్తాను దీంట్లో. ఇది 2 to 3 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ మీకు 60లో 2 to 3 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత మనకు 22nd టాపిక్ వచ్చేసి మనము ప్రాబబిలిటీ ఫ్రెండ్స్. ప్రాబబిలిటీ మీకు నేను ఒక 30 నుంచి 40 క్వశ్చన్స్లో మీకు కంప్లీట్ చేసిస్తాను. దాని తర్వాత 23rd టాపిక్ వచ్చేసి స్టాటిస్టిక్స్ అంటేనే ఏదో మీరు చాలా పెద్ద టాపిక్ అనుకొని ఏదో గాబరా పడి ఏదో ఇది నాకు రాదని చెప్పేసి మీరు అసలు నేను ప్రిపేర్ కానని చెప్పేసి అనుకోకండి. స్టాటిస్టిక్స్ మీకు చెప్పే నేను చెప్పే వన్ వీడియోలో మీకు ఈ టాపిక్ మొత్తం ఒక 10 to 15 క్వశ్చన్స్లోనే ఈ టాపిక్ మొత్తం ఫినిష్ చేస్తాను. ఓకేనా. దాని తర్వాత మనకు 24th టాపిక్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మనకు సిలబస్ ప్రకారం అయితే అయిపోయింది. అయితే మిస్కిలేనియస్ టాపిక్స్ కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. మిస్కిలేనియస్ టాపిక్స్ ఇవి ప్రిపేర్ కావాలా వద్దా అనేది అది మీ ఇక్కడ వరకు అయితే మీరు ఖచ్చితంగా 23rd వరకు అయితే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సింది ఫ్రెండ్స్. కానీ 24th నుంచి అంటే ట్రిగోనోమెట్రీ ఇచ్చింది. దీంట్లో ట్రిగోనోమెట్రీ, హైట్ అండ్ డిస్టెన్స్, ఈ రెండు ట్రిగోనోమెట్రీ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఒక 180 క్వశ్చన్స్ వరకు నేను చెప్తాను మీకు. 180 క్వశ్చన్స్ అది ప్రిపేర్ కావాలనేది మీ ఇష్టము. ఎందుకంటే ఈ టాపిక్ అనేది మనకి ట్రిగోనోమెట్రీ అండ్ హైట్ అండ్ డిస్టెన్స్ అనేది మనకు సిలబస్ లేదు ఫ్రెండ్స్. కాకపోతే చెప్పలేము ఫ్రెండ్స్. ఇది ప్రిపేర్ కావడంలో మీకు ఎన్టీపీసీ కానీ ఏఎల్పీకి కానీ యూజ్ వస్తుంది. దాని తర్వాత మనకి ఇంకో మిస్కిలేనియస్ టాపిక్స్ అంటే సిరీస్ ఫ్రెండ్స్. సిరీస్ ఏపీ, జీపీ అండ్ హెచ్పి హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఏపీ అంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్, జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇది ఏంటంటే మనకు మిస్కిలేనియస్ టాపిక్స్ ఫ్రెండ్స్. ఇవి మీరు ప్రిపేర్ కావడం ఏంటంటే ఇదంతా ఈ అరిథమెటిక్ అనేది మొత్తం మీకు ఓవరాల్గా నేను మీకు చెప్పే ఈ వీడియోస్లలో మీకు 1 మంత్కి 1000 వీడియోస్ వరకు చెప్పేస్తాను ఫ్రెండ్స్. 1000 క్వశ్చన్స్ అంటే 1000 క్వశ్చన్స్ వరకు చెప్పేస్తాను మీకు. 2 మంత్స్లో నేను 2000 క్వశ్చన్స్ వరకు మీరు జస్ట్ డైలీ ఒక 3 hours కేటాయించండి ఫ్రెండ్స్. 3 hours నేను పెట్టే 2 hours వీడియోస్, ఒక 1 hour దానికి రివిజన్ చాలు ఫ్రెండ్స్. 2000 క్వశ్చన్స్ దీంట్లో మీకు రిపీటెడ్ కొన్ని ఉంటాయి. మీరు నేర్చుకోవాల్సింది మాత్రం దీంట్లో ఒక 800 నుంచి 1200 మాత్రమే మీకు మెయిన్గా చూసుకోవాల్సి వస్తుంది. మిగతా అంతా రిపీటెడ్ ఉంటుంది. ఇక మీరు వేరే ఛానల్లో ఫాలో అయితే మీకు 5000 క్వశ్చన్స్ వాడు ఏం చెప్తాడో అర్థం కాకుండా ఉంటుంది. వాడు అసలు ఏం చెప్పేదో ఏందో అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టి నేను మీకు నేను నా ప్రొఫైల్ గురించి చెప్దామని చెప్పేసి అన్నాను కదా. నేను చెప్తాను ఇప్పుడు ఒక 2 minutesలో మీకు అది కూడా చెప్పేస్తాను. అయితే వాళ్ళు వేరే ఛానల్లో 5000 క్వశ్చన్స్ మళ్ళీ కన్ఫ్యూజన్లో పెట్టేస్తారు. నేను చెప్తున్నా ఏంటంటే ఫస్ట్ మీరు పర్సంటేజ్ పట్టుకోండి. నేను చెప్పే వీడియోస్లో పర్సంటేజ్ ఒకటి నాకు ఒక 2 days ఇవ్వండి అంతే. 2 daysలో ఒక టాపిక్ సరే ఒక 100 క్వశ్చన్లు అయినాయి. 100 క్వశ్చన్లు అయినాయంటే ఈ 100 క్వశ్చన్లలో నేను చెప్పిన క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఎన్టీపీసీ ప్రీవియస్ క్వశ్చన్స్ పట్టుకోండి. ఎన్టీపీసీ కానీ ఏఎల్పీ కానీ ఈ రీసెంట్ అయిన ఈ పేపర్స్లలో నేను రైల్వే సంబంధించిన పేపర్స్లో ఒక క్వశ్చన్ పేపర్ పట్టుకొని నేను చెప్పిన ఈ పర్సంటేజ్లో మీకు ఎంత వస్తుంది అంటే 3 క్వశ్చన్స్ ఇచ్చిండు, 3కి 3 రాకపోతే మీరు ప్రిపేర్ కావద్దు నా ఛానల్లో. సపోజ్ 5 క్వశ్చన్స్ ఇచ్చిండు, 5 క్వశ్చన్స్ రాకపోతే మీరు ప్రిపేర్ కావద్దు. నేను చెప్పే టాపిక్లో ప్రిపేర్ కండి. మీరు టైం సేవింగ్ మీకు చాలా ఇంపార్టెంట్. ఈ టైం సేవింగ్ అనేది మీకు చాలా ఇదవుతుంది. ఇప్పుడు ఏంటంటే అబౌట్ మై సెల్ఫ్ ఏంటంటే నేను ఆల్రెడీ రైల్వేలో నేను అసిస్టెంట్ లోకో పైలట్గా రిక్రూట్ అయి ఉన్నాను. నేను 5 years ఎక్స్పీరియన్స్లో నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. దానికంటే ముందు నేను మన టీజీపీఎస్సీ ఇప్పుడు టీజీపీఎస్సీలో జూనియర్ పంచాయతీ సెక్రటరీగా వర్క్ చేశాను. ఇది నా ప్రొఫైలు. కాబట్టి మీరు నన్ను ట్రస్ట్ చేయండి. నేను మీకు మంచి కంటెంట్ ఇచ్చే బాధ్యత నాది. మీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 60 out of 100లో మీరు ఫస్ట్ రివిజన్లోనే
50+ అంటే 50+ మార్క్స్ ఫస్ట్ రివిజన్, అంటే నా యొక్క 2000 వీడియోస్ అయిపోయిన ఫస్ట్ రివిజన్లోనే 50+ మార్క్స్ మీరు యాక్యురేట్గా 50+ మార్క్స్ వచ్చే బాధ్యత నాది. ఈ యొక్క 2000 క్వశ్చన్ని మీరు ఇంటూ 5 టైమ్స్ చదవండి. 5 టైమ్స్ చదివి ఇది ప్రాక్టీస్ చేయండి. 5 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ యొక్క స్కోర్ అనేది 58+ మీరు గ్యాదర్ చేసుకునే బాధ్యత మీకే అర్థమవుతుంటుంది. జస్ట్ ఏంటంటే మీరు జస్ట్ రండి ఒక 2 months ప్రిపేర్ కండి. 2 monthsలో మీ యొక్క లైఫ్ సెటిల్ జాబ్ ఇది ఏంటంటే 80,000+ శాలరీ ఉంటుంది దీనికి. ఇది యాక్చువల్గా ఇప్పటి వరకు రాని నోటిఫికేషన్. కాకపోతే ఇది ఫస్ట్ టైం రైల్వేలో ఈ నోటిఫికేషన్ ఇచ్చినాడు. మీరు ఈ జాబ్ ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు ఎన్టీపీసీకి అర్థమెటిక్ అనేది పర్ఫెక్ట్ అయిపోతారు, ఏఎల్పీకి పర్ఫెక్ట్ అయిపోతారు. కాబట్టి 2 months నాకు కేటాయించండి. అట్లీస్ట్ మీరు 2 months కేటాయించకుండా ఫస్ట్ ఒక్క వీడియో అంటే పర్సంటేజ్ చూసి మీరు మా ఛానల్ చూడాలా వద్దనేది ప్రాక్టీస్ కండి. ఇది ఆలోచించండి. అయితే ఈ పర్సంటేజ్ ప్రిపేర్ అయ్యి మీరు ఎన్టీపీసీకి పాత పేపర్ ఏదైనా ఒకటి చూసుకోండి. జస్ట్ మీకు సరే మీకు ఆన్లైన్లో చూడకుండా కానీ ఎన్టీపీసీకి సంబంధించిన ఏఎల్పీకి సంబంధించిన పాత పేపర్లో మీకు యూట్యూబ్లో కాదు, మీకు సపోజ్ మీరు పీడిఎఫ్ సెర్చ్ చేశారనుకో గూగుల్లో మీకు దొరుకుతుంది, ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని చూడండి. మీరు చూసి అవర్ అవుతున్నాయంటేనే రండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నా ప్రొఫైల్ ఫ్రెండ్స్. కంపల్సరీ ఈ జాబ్ అనేది నా కోసం కాదు ఫ్రెండ్స్, మీ కోసం కాదు ఫ్రెండ్స్, మీ ఫాదర్ కోసం, మీ మదర్ కోసం ప్రిపేర్ కండి ఫ్రెండ్స్. ఇది నా ఏంటంటే నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని చాలా హోప్తో మీకు మీరు చాలా ఇదితో మీకు చాలా మీ పైన చాలా హోప్స్ పెట్టుకొని వాళ్ళు ఇది ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం ప్రిపేర్ కండి ఫ్రెండ్స్. మీకు జాబ్ రావాలని నేను అనుకుంటున్నాను. మీకు జాబ్ రావడం వల్ల ఏంటంటే నా కోరికతో పాటు మీ పేరెంట్స్ యొక్క కోరిక కూడా ఇదవుతుంది. కాబట్టి కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.